సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి ఈ వాక్యం వింటున్న వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 27 అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. యెహోవా యొద్ద ఒక వరమును అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా యొద్ద ఒక వరమును నేను అడిగితిని, దాన్ని నేను వెతుకుచూ ఉన్నాను. ఇక్కడ దావీదు అడుగుతూ ఉన్నాడు, దాన్ని వెతుకుచూ ఉన్నాడు. అంటే ఏం అడుగుతున్నాడు దావీదు అని అంటే ఒక వరము అని రాయబడింది. అక్కడ వరము అన్న ఆ మాటకున్న అర్థం ఏంటంటే కోరిక అని అర్థం. నా కోరికను తీర్చు ప్రభా అని అడుగుతున్నాడు. ఇంతకీ దావీదుకి ఏం కోరికలు ఉన్నాయి? మేడ మిద్దెలు అడుగుతున్నాడా? ఆస్తుపాస్తులు అడుగుతున్నాడా? వెండి బంగారాలు అడుగుతున్నాడా? సింహాసనం అడుగుతున్నాడా? శత్రు యొక్క ప్రాణాన్ని అడుగుతున్నాడా? ఏమడుగుతున్నాడు దావీదు అని మనము ఆలోచన చేస్తే దావీదు ఇవేవి అడగనట్టుగా మనం ఈ స్థలంలో మనం చూడొచ్చు. మనమైతే దేవుని మందిరంకి వెళ్ళిన తర్వాత, లేదా మనం ఎప్పుడు మోకరించి ప్రార్థన చేసినప్పుడు, లేదా దైవజనులకు వెళ్ళి మన అవసరతల గురించి చెప్పినప్పుడు ఖచ్చితంగా మనం చెప్పేది ఏంటంటే భౌతిక సంబంధమైనవి మనం ఎక్కువ అడుగుతూ ఉంటాం. మాకు అప్పులు ఉన్నాయండి, అప్పుల సమస్యల నుంచి మేము బయటకు వచ్చేటట్టు ప్రార్థన చేయండి అని, ఆర్థిక ఇబ్బందుల నుంచి మేము బయటకు రావాలని, లేదా మాకు మేడ కావాలి, మిద్దెలు కావాలి, బంగారం కావాలి, వెండి కావాలి, మా పిల్లలు అవ్వట్లేదు, ఇలాగ రకరకాలుగా ఆయన కోరికలతో దేవుని మందిరానికి మనం వెళ్తూ ఉంటాం. తప్పేమీ లేదు. అయితే నువ్వు అడిగేటప్పుడు నువ్వు శ్రేష్టమైన వాటిని నువ్వు అడగాలి. ప్రభు అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని ప్రభు చెప్పగానే చెప్తూ ఉన్నాడు కదా. అడగాలి. మనం ఏం అడగాలి ప్రభుని? ప్రభు నీ జ్ఞానం మనకి ఇవ్వండి అని అడగాలి. నీ ఆత్మను మాకు ఇవ్వండి అని అడగాలి. నీ సన్నిధిలో నివసించాలని ఆశపడుతున్నానయ్యా అని అడగాలి. ఇలాంటివి మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుడు ఆటోమేటిక్గా నీ అవసరతలన్నీ కూడా దేవుడు తన మహిమలో తీరుస్తూ ఉంటాడు. నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, మీకు ఏది అవసరమో అది నేను మీకు ఇస్తానని ప్రభు చెప్పగానే చెప్తూ వచ్చాడు కదా. దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత నేను ఎలాగ ఆత్మీయతలు ఎదగాలి, ప్రార్థనలు ఎలాగ ఎదగాలి, వాక్యంలో ఎలాగ ఎదగాలి, సహవాసంలో ఎలాగ ఎదగాలి, పరిశుద్ధతలు ఎలాగ నేను ఎదగాలి అనే కోరికతో మన దేవుని మందిరానికి వెళ్ళి వీటిని మనం ఎప్పుడైతే అడుగుతామో నీ అవసరతలు, నీ కుటుంబ అవసరతలు దేవునికి తెలుసు కనుక ఖచ్చితంగా తీరుస్తాడని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ దావీదు ఒక వరం అనే కోరికని అడిగాడు. ఆ కోరికతో పాటు వెంటనే ఆ కోరిక నిమిత్తము వెతుకులాట ప్రారంభించాడు. మనము ఏదైనా ఒక విషయం అడిగి దాన్ని అక్కడే విడిచిపెట్టి వచ్చేస్తాం. అది పొందుకున్నంత వరకు కూడా మన ప్రయత్నాలు చేయము, మన ప్రార్థన చేయము, మన మందిరానికి వెళ్ళము. దేవుని సన్నిధిలో మనం ఏదైతే అడిగామో అది పొందుకున్నంత వరకు కూడా, అది ఎన్ని రోజులైనా పట్టండి, ఎన్ని నెలలైనా పట్టనివ్వండి, మానక పట్టుదలతో మనము అడిగేవారిగా మనం ఉండాలి. ఈ విషయంలో యాకోబును మనం చూస్తే గనక, యబ్బోకు రేవు దగ్గర యాకోబు రాత్రంతా పెనుగులాడుతూ వచ్చాడు. ఎందుకు? ఒకే ఒక్క విషయం నిమిత్తం, అయ్యా మీరు నన్ను ఆశీర్వదించండి. ఆశీర్వాదం కొరకు యబ్బోకు రేవు దగ్గర ఒక రాత్రంతా గడపడం మాత్రమే కాదు, అది పొందుకున్నంత వరకు కూడా దేవదూతని పట్టుకుని విడిచిపెట్టలేదట. నువ్వు ఏదైతే అడిగావో దాన్ని నువ్వు వెతికేవాడుగా ఉండాలి. నువ్వు ఏదైతే అడిగావో దాన్ని పొందుకునేంత వరకు కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టేవారుగా మనం ఉండాలి. ఇలాంటి అనుభవాలు మనకు ఉంటే ఖచ్చితంగా నువ్వు అడిగింది ఏదో ఒక రోజున నువ్వు పొందుకుంటావని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ దావీదు ఇంతగా హెచ్చించబడ్డానికి, ఎంతగా ఆశీర్వదించబడ్డానికి, ఎంతగా దీవించబడ్డానికి గల కారణాలు ఏమిటో కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. దయతో ఆలకించమని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. మొట్టమొదటిగా ఈ దావీదుకున్న కోరిక ఏంటంటే, దేవుని మందిరము లేదా దేవుని యొక్క మందసము డేరాల మధ్యలో నివసిస్తూ ఉంది, డేరాల మధ్యలో ఉంది. నేనైతే దేవదారు మ్రానులతో కట్టబడిన ఇంట్లో ఉంటున్నాను. ఇది నాకు ఏమాత్రము మంచిగా అనిపించట్లేదు. ఆ దేవాతి దేవుని యొక్క మందసము ఒక మందిరంలో ఉండాలి, అది వెలగల రాళ్లతో కట్టబడిన మందిరంలో ఉండాలి అనే కోరికతో ఒక రోజున నాతాను ప్రవక్తను పిలిపించి, అయ్యా నాకు ఒక ఆలోచన వచ్చింది,
ఆలోచన ఏంటంటే దేవాతి దేవునికి ఒక మందిరం కట్టాలనే ఆశతో నేను ఉన్నానయ్యా అని నాతన ప్రవక్త చెప్పినప్పుడు, నాతన ప్రవక్త కూడా ఇది మంచిదే కదే, మంచి ఆలోచనే కదా, నువ్వు కట్టు అని నాతన ప్రవక్త కూడా అనటం అక్కడ జరుగుతుంది. అయితే దేవుడు ఆ మందిరం కట్టడానికి దావీదుకి అనుమతి ఇవ్వలేదు. దావీదు నడుములో నుంచి వచ్చిన తన కుమారుడైన సొలొమోను ద్వారా ఆ మందిరం కట్టడానికి దేవుడు అనుమతి ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. మెట్టుకు దావీదుకున్న కోరిక ఏంటంటే, సరే నేను మందిరం నెలగా కట్టలేకపోతున్నాను, నా కొడుకు ద్వారా దేవుడు కట్టించుకుంటాడు కనుక దానికి కావాల్సినవన్నీ కూడా నేను సమకూరుస్తానని వెండి బంగారము నిజంగా అన్నీ కూడా మందిరానికి అవసరతలతో ఉన్నాయి, ప్రతిదీ కూడా దావీదు అక్కడ సమకూర్చినట్లుగా ఆ లేఖనంలో మనం చూడొచ్చు. ఒకటి, దావీదుకున్న కోరిక ఏంటి తెలుసా? దేవుని మందిరం కట్టాలని. ఈ రోజున నీవు నేను కూడా ఎలాంటి కోరికలతో మనం బ్రతుకుతున్నాం, ఎలాంటి ఆలోచనతో దేవుని మందిరానికి వెళ్తున్నాం? చూడండి, నీవు నేనైతే మందిరాలు కట్టకపోయినా పర్లేదు కానీ కట్టేవారికి సహకరించేవారిగా మనం ఉండాలి. ఇంతకీ ఏ మందిరాలు? భౌతిక సంబంధమైన మందిరాలు ఖచ్చితంగా ఉండాలి. దానికంటే మరి విశేషముగా ఆత్మ సంబంధమైన మందిరాల్ని మనం కట్టేవారిగా ఉండాలి. ఆత్మ సంబంధమైన మందిరాలు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు అంటారు కదా, నేను మనుషులు కట్టే హస్తకృత్యంలో నివాసము చెయ్యను కానీ నేను ఏర్పరచుకున్న దేవాలయము మానవ హృదయమే కదా అని అంటూ ఉన్నాడు. మానవ హృదయమే దేవునికి ఆలయమని ప్రభు చెప్పగానే చెప్తూ ఉన్నాడు. పడిపోయిన దావీదు గుడారాన్ని ఏ రీతికైతే దేవుడు తిరిగి కట్టాలని ప్రయత్నం చేసి కట్టాడో, మనం కూడా లోకంలో ఎంతోమంది ఆత్మ సంబంధమైన మందిరాలుగా ఉండి ఆర్థిక ఇబ్బందుల వల్ల, అప్పుల సమస్యల వల్ల, లేకుంటే ఏదేదో కారణాల వల్ల వారు చితికిపోయి పడిపోయిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారి యొద్దకు మనం వెళ్ళి వారిని మనం పరామర్శించి, వారిని మనం బలపరిచి, వారికి మనం సహాయం చేసి ఆ ఆత్మ సంబంధమైన మందిరాలని మనం కట్టేవారిగా ఉంటే దేవుడు నిజంగా సంతోషపడతాడు, నిజంగా ఆనందిస్తాడని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. లేఖనం అంటుంది కదా, ఒక పాపి మారు మనసు పొంది రక్షణ పొందితే పరలోకం అంతా సంతోషిస్తుందని. నిజంగా పడిపోయిన వారు ఎంతోమంది నీ కన్నులు ఉంటూ ఉన్నారు, నీ చుట్టుపక్కల ప్రాంత ప్రజల్లో ఉంటూ ఉన్నారు, నీ బంధువులను ఉంటున్నారు, నీ రక్త సంబంధికులను ఉంటున్నారు. నువ్వు ఎక్కడైతే రెంట్కుంటున్నావో అక్కడ చుట్టుపక్కల రూముల్లో ఎంతోమంది ఉంటూ ఉన్నారు. వారందరినీ కూడా నువ్వు వెళ్ళి పరామర్శించాలి, వారి కొరకు నువ్వు ప్రార్థన చేసేవాడుగా నువ్వు ఉండాలి. దావీదైతే భౌతిక సంబంధమైన మందిరం కట్టాడేమో, నీవు నేనైతే ఆత్మ సంబంధమైన మందిరాలు మనం కట్టేవారుగా ఉందముగాక. రెండవదిగా దావీదులో మనం చూస్తే దేవుని మందిరములో నాటబడాలని కోరిక. ఒక స్థలంలో అంటాడు కదా, అయ్యా నేనైతే దేవుని మందిర ఆవరణంలో పచ్చటి ఒలివ మొక్క వలె, ఒలివ చెట్టు వలె నేను నా పిల్లలు నాటబడాలని ఆశపడుతున్నామయ్యా అని అంటాడు. నిజంగా స్థిరత్వానికి చెట్టు గుర్తుగా ఉన్నట్లుగా మనకు తెలుసు కదా. దేవుని మందిరంలో వచ్చిపోయేవాడుగా కాకుండా నేను ఇక్కడే నిలబడాలి, ఇక్కడే ఉండాలి, ఇక్కడే స్థిరంగా ఉండిపోవాలి అనే కోరిక కలిగిన వాడు ఈ దావీదు. మరి నీవు నేను కూడా దేవుని మందిరంలో ఒక పచ్చటి ఒలివ చెట్టు వలె నాటబడే అనుభవంలో మనం ఉన్నామా, లేక పెరికివే అనుభవంలో మనం ఎదుగుతున్నామని ఆలోచన చేయండి. దేవుని మందిరానికి ఏదో ఒక ఆదివారం వెళ్ళి వచ్చేవారు కాకుండా ప్రతిరోజు దేవుని మందిరంలో మనం నాటబడేవారుగా, మనము వదిలేవారుగా, మనము ఫలించేవారుగా మనం ఉండాలని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. మూడో అనుభవం ఏంటంటే, మందిరంలో ఆయన నివాసం చేయాలని కోరుకుంటున్నాడు. నాటబడటం మాత్రమే కాదు, అయ్యా నీ మందిరంలో నేను నివాసం చేయాలి అని ఆశపడుతూ ఉన్నాడు. ఈ దావీదు చూడండి, దేవుని మందిరంలో నివాసం చేయాలని ఆశపడుతూ ఉన్నట్లుగా మనం చూడవచ్చు. తర్వాత దేవుని మందిరంలో ధ్యానం చేయాలని ఆశపడే వ్యక్తి దావీదు. దేవుని మందిరంలో నేను ధ్యానిస్తూ ఉండాలి. అదే కీర్తనలో మొట్టమొదటి అధ్యాయంలో మీరు చూస్తే చూడండి, నేను దివారాత్రము దేవుని ధర్మశాస్త్రము ధ్యానించుచున్నాను అని అంటాడు. దేవుని మందిరంలో బాగా ధ్యానించేవాడు దావీదు. తర్వాత మరొక కోరిక ఏంటి తెలుసా? దేవుణ్ణి స్తుతించాలని. దేవుని ఎప్పుడు కూడా 10 తంతుల సితారతో దేవుణ్ణి స్తుతించాలని కోరికతో దావీదు ఎప్పుడు ఉంటూ ఉండేవాడు.
అంత మాత్రమే కాదు, చివరిగా చూస్తే ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు ప్రభు అని కోరిక కలిగిన వాడు ఈ దావీదు. మనం కూడా ఈ దావీదు వలె దేవుని మందిరం కట్టేవారుగా మనం ఉండాలి. దేవుని మందిరం నాటబడేవారుగా మనం ఉండాలి. దేవుని మందిరంలో మనం చిరకాలము జీవించేవారుగా మనం ఉండాలి. దేవుని మందిరంలో స్తుతించేవారుగా మనం ఉండాలి. దేవుని మందిరంలో వాక్యాన్ని ధ్యానించేవారుగా మనం ఉండాలి. దేవుని మందిరంలో ఆరాధన చేసేవారుగా మనం ఉండాలి. దేవుని మందిరంలో పరిచర్య చేసేవారుగా మనం ఉండాలి. దేవుని మందిరంలో మనము వదిలేవారుగా మనం ఉండాలి. అంత మాత్రమే కాదు, ఎక్కలేని ఎత్తైన కొండకు ఆధ్యాత్మిక నీవు నేను ఎదిగేవారుగా ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.